పోతుండేనా? నాకు మస్తు భయం అవుతుంది అసలు ఈ ఏరియాలో. ఇది యాక్చువల్గా మన మైత్రివనంకి వెళ్ళి బల్కంపేట మైసమ్మ పోయే రోడ్ అనమాట. ఈ రోడ్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. మొత్తం కోచింగ్ సెంటర్స్ అయి ఉంటాయి. రోడ్డుకి అటు రోడ్డుకి వాళ్ళు ఊకే అటు ఇటు ఆడుతూ ఉంటారు. అంటే మేబీ వాళ్ళు ఏంటంటే అటు పక్క వాళ్ళు దోస్తున్నారు అనుకోండి, పిలిస్తే అటు ఇటు పట్టించుకోరు, బరాబర్ వెళ్ళిపోతుంటారు. హలో 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 అద్దాలు పెట్టుకోవాలి, వెనక్కి వెళ్ళకూడదు అట్లా. ఎందుకు రా భయ్ హారన్ పెడుతున్నావు? నేను యాక్చువల్గా తెలిసిన బయలుదేరినా. నౌ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ అండ్ ఫ్యాబ్రికేషన్స్, జీడిమెట్ల, చింతల్, హైదరాబాద్. కలిగించండి కారణ్ కాడు. నాకు ఈ లొకేషన్ అంటే చాలా భయం. నేను ఒకరోజు జస్ట్ ఇట్లా పోతుండే, ఒక అమ్మాయి నడుచుకుంటే ఫాస్ట్గా వచ్చేసింది. ఇట్లే కింద పడితే ఈ క్లచ్ లివర్ ఇరిగిపోయిండే. కొంతమందికి రోడ్డు మీద నడుస్తుంటే సెన్సే ఉండదు, అసలు ఎట్లా పోతుందో అర్థం కాదు. అందరు క్రేజీ చూస్తారు. ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది, అందుకే ఇక్కడ ఓపించుకోవడానికి వచ్చిన. లేకపోతే యాక్చువల్లీ దీనికి ఎప్పుడు హెచ్పీ ఓపిస్తుండే, నాకు ఇంకా ఆప్షన్ లేదు. నాకు దగ్గరలో అయితే హెచ్పీ ఉండదు అసలు. స్వైప్ కరో ఫస్ట్. ఫోర్ సిలిండర్ వెహికల్. మన వెహికల్స్కి ఒకటే ఉంటుంది, దీనికి 4 సిలిండర్లు ఉంటాయి. 8 లక్షలు. 8 లక్షలు. లక్షకి ఏడు వస్తుంది అన్న, డ్యూకే వస్తలేదు. పెట్రోల్ కూడా కొట్టించినాం, ఫుల్ అయ్యింది అసలు. మేబీ ఇందాక కూడా ఫ్యూల్ ఉన్నట్టుంది, కానీ ఏమవుతుందంటే బండిని మనం అటు ఇటు తిప్పినప్పుడు ఫ్యూల్ అనేది అటు ఇటు పోతుంది కదా, ఫ్యూల్ సెన్సార్స్ ఉంటాయి కదా లోపల. ఒకవైపు పోయినప్పుడు మేబీ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇందాక అట్లా చూపించినట్టుంది. బై ద వే, దిస్ ఈస్ ద ఫతేనగర్ బ్రిడ్జ్. ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది, రోడ్ మరీ కంజెస్టెడ్ ఉంటుంది అసలు. ఈ బ్రిడ్జ్ చూస్తే ఎట్లుంటుంది అంటే, మన తార్నాక నుంచి CCL పోయే రూట్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఉంటుంది. ఆ బ్రిడ్జ్ అంటే రిపేర్లో ఉంది కాబట్టి ఇప్పుడు అట్లుంది, బట్ ఇదైతే ఎప్పుడు ఇట్లే ఉంటుంది. కార్లో కొంచెం రైట్కి వెళ్తే మేము లెఫ్ట్కి వెళ్ళిపోతాం కదా. ఇట్లా ఎందుకు నడుపుతారంటే వీళ్ళకు మార్జిన్స్ తెలియదు, కార్ మార్జిన్స్. కరెక్ట్ పోతుంటేనా అబ్ డ్రైవర్ కదా, రోజు నడుపుతుంటాడు. డ్రైవింగ్ స్కిల్స్ ఫుల్ వచ్చింటాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఎర్రగడ్డ సనత్ నగర్. ఇది బెంచ్ షోరూమ్ ఉంటుంది, మన రాయల్ ఎన్ఫీల్డ్ మెయిన్ షోరూమ్ ఇక్కడే ఉంటుంది. వెహికల్ ఆగింది, దాని వెనుక అన్నీ ఆగినాయి. చూడండి చూడండి చూడండి, ఫుల్ ట్రాఫిక్ జామ్. అక్కడ ఒక ఆటో ఆగిపోయింది, దానికోసం ఇదంతా ట్రాఫిక్ జామ్. మళ్ళీ ట్రైన్ వ్యాగన్స్ కంపోజ్ బ్రిడ్జ్ కూలి కింద పడదు కదా. ఎట్లా పోతుండేనా? ఇన్ కేస్ రైడ్కి వస్తే మన బండి అవతలకి, ఆయన బండి అవతలకి, మనకు పక్కా కాలు చేతులు తిరుగుతాయి. ఏదైతే దిస్ ఈస్ బాల్నగర్. యూనో, ఈ ఫ్లైఓవర్ కట్టబట్టి చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు లైట్ లేదు. బాల్నగర్ స్ట్రైట్కి వెళ్తే మనకు బాల్నగర్ వై జంక్షన్ వస్తుంది. ఆ బస్ ఎంత ఫాస్ట్ వస్తుంది, ఆ ఫాస్ట్లో ఇట్లా గుద్దితే ఒక్కొక్కటి ఎగిరిపోయి వాడతాడు. చాలా
main advantage of 600i. If you are the owner of super bike, పబ్లిక్ నిన్ను ఒక సెలబ్రిటీ లాగా చూస్తారు. అట్లా అని చెప్పి మా పేరెంట్ని చంపి బండ్లు ఇప్పించుకోవద్దు. ఐ థింక్ దిస్ ఈస్ ద గాజుల రామారం సిగ్నల్. వెయిట్. సో ఇప్పుడు వచ్చేసి నేను జీడిమెట్లోకి వెళ్తున్నా. 1 week బ్యాక్ 2 weeks బ్యాక్ అనుకుంటా 2 అశోక్ లేలాండ్ చార్జెస్ డెలివరీ చేసుకున్నా, వాటి మీద బస్ బాడీని కన్స్ట్రక్ట్ చేయించడానికి. సో చార్జెస్ వచ్చేసి మన పెద్దంబర్పేట అశోక్ లేలాండ్ యార్డ్లో డెలివరీ చేసుకున్నా. వాటిని ఒక బస్ బాడీ బిల్డర్ దగ్గరికి పంపించిన. ఆ బస్ బాడీ బిల్డర్ పేరు వచ్చేసి హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ అండ్ ఫ్యాబ్రికేషన్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ అడ్వాన్స్ పే చేసిన. ఈచ్ బస్కి వచ్చేసి 8,50,000 అంట బస్ బాడీ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి. సో నేను వచ్చేసి హాఫ్ ఆఫ్ ద పేమెంట్ అయితే వాళ్ళకు చేసేసిన, హాఫ్ కంటే ఎక్కువనే చేసిన. వర్క్ అనేది ప్రోగ్రెస్లో ఉందని చెప్పిండు ఆయన. అందుకని చెప్పేసి వెళ్తున్నా, మేబీ వర్క్ ఎక్కడ దాకా వచ్చింది అని చూసుకోవడానికి. బస్ బాడీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, బండికి నెంబర్ వేయించడము అండ్ ట్యాక్స్ ఎంత పే చేయాలి, ఇవన్నీ నేను బస్సు వచ్చిన తర్వాత ఆ వ్లాగ్లో చెప్తాను అనమాట. అంటే కమర్షియల్ వెహికల్స్కి ట్యాక్స్ ఏ విధంగా ఉంటుంది, మనము ఎట్లా చేసుకుంటే ట్యాక్స్ సేవ్ చేసుకోగలుగుతాం, ఇట్లాంటి విషయాలు ఉంటాయి కదా, అవన్నీ నేను బస్ రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు చెప్తాను మీకు. మెల్లగా సిగ్నల్ పడ్డా కూడా ఇట్లాంటి వస్తారు కొంతమంది. అరే రే 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 యా నేను టేక్ రైట్ ఓవర్ దేర్. ఇట్లాంటి సిగ్నల్స్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా పోవాలి. వాళ్ళు చాలా ఫాస్ట్గా వస్తుంటారు, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అస్సలు ఆగరాలు. సో అండ్ నేను ఇప్పుడు మీకు చూపించబోయే బస్సు స్ట్రక్చర్స్ ఉంటాయి చూసిర్రా, ఆర్టీసీ బస్సులు కానీ ఈవెన్ సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఉంటాయి కదా, అవేవి మనకు రెడీమేడ్గా రావు. చాసీ కొనుక్కొని వాటి మీద బాడీ బిల్డ్ చేయించుకోవాల్సిందే. కొన్ని బస్సెస్ ఉంటాయి, ఓల్వో B9R, B11R అండ్ స్కానియా, ఇట్లాంటివి మాత్రమే వాళ్ళు కంపెనీ నుంచి రెడీమేడ్గా ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, బస్ బాడీ బిల్డింగ్ అనేది వేరే వాళ్ళకి ఇవ్వరు. అండ్ ఇప్పుడు మన ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ ఉంది కదా, ఆ బస్సులు మాత్రం అన్నీ ఇట్లే కడతారు. ఎందుకంటే నేను ఈ బస్సులు కూడా తెలంగాణ ఆర్టీసీకే హైర్ పెడుతున్నా. దిస్ ఈజ్ ద హైదరాబాద్ కోచ్ బిల్డర్స్ అండ్ ఫ్యాబ్రికేషన్స్. లెట్స్ స్విచ్ ఆఫ్ ద ఇంజన్. జస్ట్ నౌ వి రీచ్ అనదర్ బాడీ బిల్డర్, వీలాండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. చూడండి ఇక్కడ చాసెస్లు ఎన్ని ఉన్నాయో అతనికి, 1 2 3 4 5 అండ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది ట్యూబ్లెస్ టైర్లది. అశోక్ లేలాండ్ ఇది ఇచ్చారు. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఇది వీలాండ్ శంకరెడ్డి గారిది. ఐ థింక్ దట్ ఈస్ అవర్ బస్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మా వాళ్ళు ఇచ్చినాం హైదరాబాద్ కోచ్లో. అండ్ ఇక్కడ ఇది వీలాండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దీంట్లో మా మామది ఇచ్చినాం. ఇది మా మామది అనుకుంటా మేబీ. అండ్ ఇక్కడ 3 బస్సులు ఇచ్చినాం, ఒకటి పల్లె వెలుగు, ఒకటి ఎక్స్ప్రెస్ అండ్ ఇంకోటి కూడా పల్లె వెలుగు. దిస్ ఈస్ ద వర్క్. ఇక్కడ ఈ బండి పని ఇట్లా చూడండి, జస్ట్ లుక్ ఎట్ ద గ్రౌండ్. డ్రైవర్ సీట్ పీక్ పడేసారు, మళ్ళీ ఇన్స్టాల్ చేయొచ్చు మేబీ. దిస్ ఈస్ ద డ్రైవర్ క్యాబిన్. దుమ్ము చూడండి. జస్ట్ లుక్ ఎట్ ద లైట్స్. ఇంకా సీట్స్ ఫిట్ చేయాలి, పైన హ్యాంగర్స్ ఫిట్ చేయాలి, చాలా వర్క్ ఉంది దీనికి. మేబీ అదంతా పైన వర్క్ ఒక రోజులో చేసిపోవడం వేయచ్చుదని వర్కర్స్ ఎక్కువ ఉంటాయి. సో సమ్ ప్రీ ప్లాన్డ్ వర్క్ ఈస్ గోయింగ్ హియర్. అంటే డోర్స్ అట్లాంటివి ముందు ఫిట్ చేసి డైరెక్ట్గా అత్తి చేస్తారు అనమాట. చలో స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అరే బాయ్ ఎన్ని ఉన్నాయి రా బాయ్ నాకు? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి ఇంకా బయట. చలో చూసారు కదా, బస్సులు ఇట్లా తయారు చేస్తారు అనమాట. అండ్ మేబీ నేను నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎట్లా తయారు చేస్తారు అండ్ వర్కర్లతో ఇంటరాక్షన్ అయ్యి ఎట్లా చేస్తారు అనే వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. పక్కా చేస్తా, ఎట్లా తయారైతే ఏంది కథ అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్దాం అనుకుంటున్నా. చలో This is Ram Friends. I'm ending this vlog up to here. If you like the video, please do like, share and subscribe.